గుడ్ మార్నింగ్ ఫౌండర్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఐఎమ్ ఆర్కే రెడ్డి. మరి ఈరోజు సండే 4వ తేదీ. నిన్న రాత్రి జరిగినటువంటి మన గ్రేట్ సిఇఓ మిస్టర్ యాష్ ముపారా సార్ చెప్పినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే అందరికీ వాస్తవంగా తెలుగులో పెట్టాము, అన్నీ కూడా చదువుంటారు అందరు మీరు. అయినప్పటికీ కొంతమందికి ఇంకా కొన్ని అర్థం కాదు కాబట్టి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అయితే చాలా మంచి విషయాలు అయితే రాత్రి మనతో సిఇఓ గారు పంచుకోవడం జరిగింది. చాలా మంచి విషయాలు అయితే తెలియజేశాడు. ప్రతి ఫౌండర్ కూడా ఈ మంత్లో మాకు తెలిసిన అంత లెక్కలో మాకు ఉన్న ఇన్ఫర్మేషన్కి అయితే ఈ మే మంత్లో ఆన్ పేసు ఫలాలు తీసుకునేదానికైతే 100కి 100% అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు ఈ మంత్లోనే ఆన్ పేసు ఇన్కమ్ని చూడబోతున్నాం. మనకి సిఇఓ గారు చెప్పిన విషయాల్లో రాత్రి చెప్పిన కొన్ని విషయాలు చూస్తే మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. చాలా మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులకు తగ్గట్టుగా మీరు సిద్ధంగా ఉండండి. మార్పుకి తగ్గట్టుగా మారటానికి ఏమి ఇచ్చినా కూడా మనం ఎక్కడ ఆన్పేసు.com వస్తుందా, లేదంటే ఇంకొకటి వస్తుందా, ఏదన్నా రాని దాని అన్నిటికీ మనం సిద్ధంగా ఉండమని చెప్తున్నాడు. చాలా హ్యాపీ. అంతేకాకుండా మనకి ఈ ఎస్ఈసి కేసు కూడా ఇంక ఫైనల్ అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇది ఎందుకంటే రేపు 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మన ఎస్ఈసి కేసు మ్యాక్సిమం 99% కాదు 100% కూడా ఇది క్లోజ్ అవుతుంది అనుకుంటున్నాను. క్లోజ్ అవుతుంది కాబట్టే మన ఆన్పేసు కంపెనీ పేరు మార్చట్లేదు. ఇది మార్చడం ఎవరి తరం కాదు, దేవుడి తరం దేవుడు ఒక్కటి తప్పితే దీన్ని ఎవరు మార్చలేరని కూడా చెప్పాడు. మనకి హ్యాపీ. ఇది చాలా మందికి మళ్ళీ ఆన్పేసు అనేది మార్చబడట్లేదని తెలిసిన విషయం. ఒకటి ఫౌండర్స్, ప్రతి ఒక్కరు కూడా మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది, రాత్రి సిఇఓ చెప్పిన మాటల్లో ఎవరెవరో వాళ్ళ జ్ఞానం ప్రకారం వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏది కూడా నా నోటి ద్వారా వచ్చింది తప్పితే వేరే విని అవగాహనలు, ఊహలు, ఎక్స్పెక్టేషన్లు మాత్రం వినద్దు. ఎవరి మాటలు మీరు దాన్ని ప్రమోట్ చేసుకోవద్దు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే సిఇఓ చెప్పకుండా ఊహాగానాల్లో చెప్పేవి ఉన్నాయి చాలామంది. అవి కూడా మీరు పట్టించుకోవద్దు. వస్తుంటాయి గ్రూపుల్లో రకరకాలుగా, ఎవరు ఆలోచనలు వాళ్ళు, ఎవరు వాళ్ళ అవగాహన మేరకు వాళ్ళు చెప్తుంటారు కాబట్టి అవన్నీ కూడా మీరు తీసుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలామంది ఫౌండర్లు ఈ మధ్యకాలంలో ఎవరు ఏది పెట్టినా కూడా టక్కని వినేది, చదివేది, ఉలిక్కి పట్టడం, సీనియర్లకు ఫోన్ చేయడం. ఎవరొకరు ఫోన్ చేసి ఏం సార్ అది వచ్చింది, అట్ట వచ్చింది, ఇట్ట వచ్చింది అని అడిగేది చాలామందికి ఏదో కొంత భయం లాగుంది కొంతమందికి. ఇక్కడ ఆన్పేసు గురించి భయపడాల్సిన పని అయితే ఇక లేదు. సిఇఓ కూడా రాత్రి మన యాష్ సారు ఖచ్చితంగా చెప్పాడు, ఆన్పేసు అనేది ఎక్కడికి పోదు. మనం ఆన్పేసు పేరుతోనే మనం బిజినెస్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అందుకని ఎక్కడా కూడా ఎవరో ఊహాగానాలు చెప్పి వినద్దు. ఆన్పేసు మనీ ఇస్తుంది, ఈ మంత్లోనే వస్తుంది. అది కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మ్యాక్సిమం డేట్లు చెప్పకూడదు. అది మామూలుగా వాస్తవంగా డేట్ చెబితే మన వాళ్ళు ఈఏకు కొంచెం ఆకతాయిలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆన్పేసులో వీటినే వాడుకుంటుంటారు. దగ్గరలోనే స్టార్ట్ అవుతుంది. మన జూలీ మేడం గారు, మన క్రిస్ జాన్సన్, రెడ్ బెర్న్ వీళ్ళంతా చెప్పిన విషయాల్లో నెక్స్ట్ వీక్ మీరు బిజీ అవుతారు. దాంట్లో మీకు అర్థమై ఉంటుంది. వచ్చే వారం అంటే ఇప్పుడు ఇంకా రేపటి నుంచి నెక్స్ట్ శనివారం లోపు 5వ తేదీ నుంచి మ్యాక్సిమం ఎనీ టైం మీరు బిజీ అవుతారు. అంటే దేనికి బిజీ అవుతాం? లాంచ్ అయితే బిజీ అవుతాం. వెబ్సైట్ వస్తే మనం బిజీగా మన వర్క్లో మనం ఉంటాం కాబట్టి ఇది 100% తథ్యం. బిజీ అవుతాం, నో డౌట్.
అందరూ కూడా హ్యాపీగా ఉండండి. నెగెటివ్ కామెంట్స్, నెగెటివ్ థాట్స్ చేసే వాళ్ళ జోలికి పోవద్దు. ఎందుకంటే వాళ్ళు నెగెటివ్ పర్సన్ ఎప్పుడు వాళ్ళ మైండ్ చెడిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళ మైండ్లోంచి వచ్చే నెగెటివ్ ఉంటాయి. అలాంటి వాళ్ళ జోలికి వాళ్ళు చెప్పిన విషయాలు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మంచి రోజులైతే స్టార్ట్ అవుతున్నాయి. ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఎదుర్కొన్నది కంపెనీ. అన్నిట్లో విజయం సాధించాం. వాస్తవంగా ఒక లాంచింగ్ కాని కంపెనీ ఎస్ఈసి కేసు అంటే సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ అమెరికాలో చాలా స్ట్రాంగ్ అయింది. చాలా కంపెనీలని వాళ్ళు మూపించారు. కానీ ఈరోజు మన ఆన్పేస్ కంపెనీ ఆ కేసును గెలుచుకొని బిఫోర్ లాంచింగే కేసు గెలుచుకొని ఈరోజు పబ్లిక్లోకి పరిపూర్ణంగా వస్తుంది అంటే మన కంపెనీ, మన బిజినెస్ పవర్ ఏంటో ఒకసారి మీకు అర్థమై ఉండదు. మనం అంత జెన్యూన్గా ఉన్నాం, అంత క్లారిటీగా ఉన్నాం కాబట్టి ఈరోజు ఎస్ఈసి కేసు కూడా మనం గెలిచాము. అలాంటి గ్రేట్ బిజినెస్, అలాంటి గ్రేట్ టూల్స్ మన దగ్గర ఉన్నాయి. అందుకని ఇక్కడ ఎవరు కూడా సక్సెస్ అయితే అయ్యాం. ఆన్పేస్ ఫౌండర్ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయ్యాం, నో డౌట్. కాకపోతే టైం తీసుకున్నది. టైం ఎందుకు తీసుకున్నదో మీకు అందరికీ తెలుసు, చెప్తూనే ఉన్నాం మేము. ఇంత టైం కావటానికి కారకులు కొంతమంది మనకి ఇబ్బంది పెట్టడం, దుబాయ్లో కొంతమంది కంపెనీని ఇబ్బంది పెట్టడం వల్ల దాదాపు 2 years అండి. రేపు అక్టోబర్కి అయితే 2 years. ఓన్లీ ప్రాబ్లం కంపెనీ బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పటికి దాదాపు 16-17 నెలలు అవుతుంది. ఈ ఇబ్బంది కావడానికి కొంతమంది కారకులు మన కంపెనీలో పనిచేసిన వాళ్ళే కాబట్టి దాన్ని మనం చేసేది ఏం లేదు. వీటన్నిటి నుంచి మనం బయటపడ్డాం. ఇంకా CEO గారు రాత్రి చెప్పిన దాంట్లో ఇది ఇప్పుడు జరగటమే మేలైంది, దేవుడు చాలా మంచి పని చేశాడని కూడా మనకి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ బిజినెస్ స్టార్ట్ అయినాక కానీ జరుగుంటే దాదాపు 100 million కస్టమర్స్, దాదాపు 2 billion బిజినెస్ వచ్చేది. అప్పుడు జరిగితే ఏంటి పరిస్థితి అనే దానికి కూడా ఆయన ఒక చెప్పడం జరిగింది. వాస్తవం అది. ఎందుకంటే ముందుగానే ఆదిలోనే హంసపాద అన్నట్టు ఆదిలోనే ఏదైనా జరిగితే దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. బిజినెస్ రన్నింగ్లో జరిగితే అది అసలు చాలా మంది సఫర్ అవుతారు. కానీ అది లేదు మన కంపెనీకి. ఎందుకంటే ఇంతమంది మేలు కోరుకొని, ఇంతమందికి మంచి హ్యుమానిటీ తోటి ఆయన మంచి చేయాలనుకున్నాడు కాబట్టి, ఇంతమంది బ్లెస్సింగ్స్, కొన్ని లక్షల మంది బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఏది జరిగినా మన మంచికి అనే దానికి ఈరోజు ఆన్పేస్కి చాలా మంచే జరిగిందనేది మనకు అర్థమవుతుంది. లేట్ అయితే లేట్ కావచ్చేమో కానీ మనం లేటెస్ట్ కానీ బిజినెస్లోకి రాబోతున్నాం. వన్స్ ఒక్కసారి ఈసారి స్టార్ట్ అయ్యామంటే పర్మనెంట్గా లైఫ్ టైం ఫరెవర్ ఎక్కడ రిమార్క్ అనేది రాదని, రిస్క్ రాదు. ఎందుకంటే ఇది అనుభవం ఆయనకి CEO గారికి వచ్చింది కాబట్టి ఆయన చేతుల్లోని మొత్తం కూడా ఈరోజు కంపెనీ మొత్తం ఎక్కడ ఏం జరిగినా CEO గారి చేతుల మీదుగా నడుస్తుంది. ఎవరిని నమ్మట్లేదు. అలాగా ఈరోజు పర్ఫెక్ట్గా ఈ బిజినెస్ని రెడీ చేసుకున్నాడు. పబ్లిక్లోకి ఈరోజు పరిపూర్ణంగా ఒక చిన్న రిమార్క్ కూడా లేకుండా అన్ని కేసులు గెలుచుకొని మనం పబ్లిక్లోకి స్టార్ట్ అవబోతున్నాం. అయితే మనకు onpasu.com అనేది ఇప్పుడే వస్తుందా, మళ్ళీ ఒక 2 నెలలు 3 నెలల తర్వాత వస్తుందా అనే దానికి కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఉంది. ఇప్పుడే వస్తుంది అనేది మనం చెప్పలేం. కానీ ఈరోజు ఇప్పుడు అయ్యేది మనకి మామూలుగా లాంచ్ చేస్తున్నారు కంపెనీ, కానీ పబ్లిక్ లాంచ్ అనేది అఫీషియల్ లాంచ్ అంటే ప్రపంచానికి మొత్తానికి ప్రమోట్ చేసే లాంచ్ అయితే ఇప్పుడే కాదు. పబ్లిక్ లాంచ్ CEO గారు ఎన్నోసార్లు చెప్పారు మనం పబ్లిక్ లాంచ్ వేరే ఉంటుందని. కానీ ఈరోజు పబ్లిక్ లాంచ్ అనేది ఒకటి ఉంది. ఆ రోజుకైతే అన్ని విధాలుగా ఆన్పేస్ని ప్రపంచానికి పరిచయం చేస్తాడు. ఇప్పుడు అనేది బిజినెస్ అయితే పబ్లిక్లోకి వదులుతున్నాడు. దానికి హంగామాలు ఏముండవు, ముందుగా ఏమి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి చెప్పేది ఏముండదు. లింక్ ఇచ్చేస్తాడు, లాగిన్ అవ్వమంటాడు. మనం లింక్లోకి లాగిన్ చేసుకుంటే ప్రతి ఒక్కరి వ్యాలెట్లో బోనస్లు ఉంటాయి. ఎవరైతే ప్యాకేజీలు కట్టుకున్నారో ప్రతి ఫౌండర్కి బోనస్లు ఉంటాయి. ఎవ్వరు కూడా ఒక రూపాయి కూడా చేతిది పెట్టాల్సిన అవసరం లేదు. ఈ చాలా మందికి కొంత అపోహలు ఉన్నాయి. వేరే దాని బిజినెస్ వస్తే మన చేతిది పడతాయో, మళ్ళీ కొత్త బిజినెస్ అంట, ఇదేదో ఇస్తున్నాడని, ఇట్లా రకరకాల అపోహలు ఉన్నాయి. ఎవరు కూడా
ఈ అపోహలు పోవద్దు. CEO గారు ఇప్పుడు కాదు, స్టార్టింగ్ నుంచి చెబుతున్నాడు, వన్ టైం యువర్ పాకెట్, లైఫ్ టైం ఇన్కమ్. ఒక్కసారే మీ పాకెట్లోంచి పెట్టుకోండి అని ఆల్రెడీ పెట్టేసాం. ప్యాకేజ్ కట్టుకున్న వాళ్ళంతా మనం ఒకసారి పెట్టుకున్నాం. తర్వాత ఒక్క రూపాయి కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక ప్రోడక్ట్కి కాదు, ఈసారి 4-5 ప్రోడక్ట్లు కొనే మోయనం కూడా మనకి మన వ్యాలెట్లో మనకు ఫండ్స్ వస్తాయి, బోనస్లు వస్తాయి. ప్రతి పౌండర్కి ఇస్తాడు. అది 0 పౌండర్ కానీ, హీరో పౌండర్ కానీ, ఎవరికైనా, టీం ఉన్నా టీం లేకపోయినా అందరికీ వస్తాయి. కాబట్టి ఇక్కడ ప్యాకేజీ కట్టుకోలేని పౌండర్లు ఉన్నారు. ఇప్పటికే ఇంకా ప్యాకేజీ కట్టినటువంటి పౌండర్స్ ఉన్నారు. వాళ్ళకి ఎంత ఇస్తాడు అనేది అయితే మాకు తెలియదు. వాళ్ళకి ఇస్తాడా లేదనేది కూడా తెలియదు. వాళ్ళు ఏంటంటే పాకెట్ చేతి నుంచి పెట్టుకోవాల్సిందే. అంతేకాకుండా కొంచెం రీసెల్లర్స్ మనీ కట్టున్నారు కొందరు, వాళ్ళకు కూడా చేతిది పడకుండా ఇన్కమ్ అయితే ఇస్తుంది కంపెనీ. ప్యాకెట్ కట్టుకున్న ఫౌండర్ కావచ్చు, రీసెలర్స్ కావచ్చు, ఎవరికైనా కూడా వ్యాలెట్లో బోనస్ అనేది ఉంటుంది. మనం దాంతో ప్యాకేజీ కట్టుకుంటాం. కంపల్సరీ ప్యాకేజీ కట్టాల్సిందే. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ప్యాకేజీ కట్టాలా అనే కొంతమంది విచిత్రంగా అడుగుతున్నారు. ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంది ఏంది, మన ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ బిజినెస్ ఇది. ఇప్పుడు మనం జూమ్ కొన్నాము, ఒక నెల కడితే 2 నెలలు ఇస్తాడా? 2 నెలలు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే జూమ్ నడుస్తుంది. 2 నెలలు ఫ్రీగా ఇయ్యడు కదా. అట్లాగే ఆన్ పేస్ మనం ఓ కనెక్ట్ కానీ, మనం ఇచ్చేటువంటి ఓ ట్రాకర్ కానీ, ఏ ప్రోడక్ట్ ఇచ్చినా ఓ స్టాప్ కానీ ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్లు. ఒక ప్రీ ప్రోడక్ట్లు ఉన్నాయి మన దాంట్లో ఏం కట్టబడలేదు. ఓ మెయిల్ కానీ, ఓ నెట్ కానీ, ఓ ట్రిమ్ కానీ, ఇవన్నీ ఫ్రీ ప్రోడక్ట్లు, వీటికి ఏం కట్టబడలేదు. కానీ పెయిడ్ ప్రోడక్ట్కి మాత్రం ఎవ్రీ మంత్ కట్టాల్సిందే. ఆల్రెడీ మనం ఓ కనెక్ట్ తీసుకున్న తర్వాత ఒక్క 3 నెలలకు మనం తీసుకున్నాం. కానీ మన CEO గారు 9 నెలలు ఇచ్చాడు వాడుకునేదాన్ని. మనం కట్టింది 3 నెలలకే, కానీ 9 నెలల పాటు వాడుకునేదానికి ఫ్రీగానే ఇచ్చాడు. అయిపోయింది అది. దానికి రెన్యువల్ చేసుకోవాలి. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ అవ్వగానే దాన్ని రెన్యువల్ మాత్రమే చేస్తున్నాం. దానికి రెన్యువల్ చేసుకుంటే ప్లస్ లైవ్లోకి వాడుకునేదానికి మనకి ఉపయోగపడుతుంది. అందుకని ఆ రెన్యువల్ మాత్రమే కట్టుకుంటాం. ఆ రెన్యువల్ కాస్త బోనస్ రూపంలో మన వ్యాలెట్లో ఉంటాయి. ఆ ఉన్న బోనస్లతోటే మనం రెన్యువల్ చేసుకుంటాం. అంతే తప్పితే మన చేతి ఏమి కట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని ఐడీలైనా ఉండొచ్చు, మల్టిపుల్ ఉన్నాయి, ఎన్నున్నా వ్యాలెట్లో డబ్బు ఉంటే కట్టుకోవాలి. మీరు అయితే పేమెంట్ కట్టిన మల్టిపుల్ అకౌంట్ కొందరు ఉన్నాయి, చాలామంది కట్టుకొని, అవి కంపల్సరీగా చేతి పెట్టుకోవాల్సిందే. ఆ విధంగా మనకి ఇప్పుడు CEO గారు మనకి తీసుకురాబోతున్నారు మన బిజినెస్ని. ఈ నెలలోనే వెయిట్ చేయండి. 8వ తేదీ తర్వాత ఏమైనా జరగచ్చు. ఎనీ టైం రెడీగా ఉండండి. తొందరపాటు ఏం లేదు. వచ్చిన తర్వాత హ్యాపీగా మన KYC అడుగుతుంది, ఇస్తాం. తర్వాత వ్యాలెట్లో మన ప్రోడక్ట్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మన డౌన్లో ఎవరు కొన్నా కూడా మన కమిషన్స్ అనేది స్పాట్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఆన్ పేస్ అనేది స్టార్ట్ అవబోతుంది. మనకి రాత్రి చెప్పిన CEO గారు చెప్పిన విషయాల్లో అయితే ఇంకా ఆయన ఒక రోజు కూడా లేట్ చేసే పరిస్థితి లేదు. ఇమీడియట్లీ మనది రేపు 7వ తేదీ అది ఉంది కాబట్టి హీరింగ్ దాన్ని చూసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. మీరు అందరు సిద్ధంగా ఉండండి. ఈ మీటింగ్ విని కొంతమంది అర్థం కాక ఏం చెప్పాడు, ఏం చెప్పలేదే, ఇట్లా నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలుగులో మంచిగా 50 పాయింట్స్ వచ్చాయి, చదువుకోండి. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క మంచి అర్థం ఉంది. చాలా మంచి విషయాలు డిస్కస్ చేశారు CEO గారు. ఎందుకంటే ఆయన పని ఇబ్బందులు ఇబ్బంది పెట్టిన వాళ్ళ పరిస్థితులు అవన్నీ చెప్పుకుంటా వచ్చాడు. కానీ మనకైతే కావాల్సింది ఒకటే, మన ఆన్ పేస్ ఎక్కడికి పోలేదు, ఆన్ పేస్ పేరు ఉంటుంది, ఆన్ పేస్ తోటి స్టార్ట్ అవుతాం అన్నట్టుగా చెప్పాడు. ప్లస్ మనం ఇప్పుడు ఏదన్నా ఏ మార్పులు వచ్చినా కూడా చాలా మార్పులు అయితే చేస్తున్నాం. ఆ మార్పులకి మీరు సిద్ధంగా ఉండండి అనేది అది ఇంకొకటి. మార్పులు అంటే ఇంకొకటి, ఆన్ పేస్ పేరు ఇప్పుడే రావచ్చు, నెక్స్ట్ అయినా రావచ్చు, గ్లోబల్ లాంచ్తో రావచ్చు. అందుకు అవి కొంచెం కన్ఫ్యూజ్ ఉంది మాకు. దానికి సిద్ధంగా ఉండండి. మళ్ళీ రేపు వచ్చి ఆన్ పేస్ వచ్చి ఇస్తా అన్నాడు, రాలేదే, ఇంకొకటి ఇచ్చాడే, ఇవన్నీ అనుకోవాల్సిన అవసరం. ఏది ఇస్తే ఏంటంటే మనకు కావాల్సింది మనకు కమిషన్, మనకి ఇన్కమ్. మన కమిషన్ మనకు కావాలి, మన టీం మనకు రావాలి.
ఇదైతే పక్కా వస్తుంది. ఎవరి టీం వాళ్ళకి వస్తుంది, ఎవరి కమిషన్ వాళ్ళకి వస్తుంది. వర్క్ చేసుకునే కొద్ది ఇన్కమ్ అయితే వస్తుంది. ప్లాన్ ఏంటి, బిజినెస్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. అది రేపు స్టార్ట్ అయినాక చూసుకున్న తర్వాతే అర్థమైతే వివరిద్దాం. అంతేగాని ముందే ఊహాగానాలు వద్దు, ఊహలు ఏం లేవు, ఎవరికి తెలియదు. ఒక యాష్ షార్కి వాళ్ళ వైఫ్కే తెలిసి ఇంకెవరికి తెలియదు. అందుకని ఇది ఎక్కడ కూడా ఎవరు ఏం ప్లాన్లు చెప్పినా నమ్మొద్దు. ఎవరేది కూడా పబ్లిక్లో మనం వచ్చిన తర్వాత సీనియర్ చెప్తారు, చెప్పిన దాకా ఓపిక పట్టండి. ఎవరేది తెచ్చి మళ్ళీ ఆన్ పేస్లో డబ్బులు కట్టంటే ఆన్లైన్లో కట్టేసే వాళ్ళు ఉన్నారు, వచ్చేస్తుంది కదా అని. అట్లా కూడా మోసపోవద్దు ఎవరు. ఓకే ఫౌండర్స్, మరి హ్యాపీగా ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఈ మంత్ తోటి మన కష్టాలు తీరుతాయి, మంచి ఇన్కమ్స్ వస్తాయి. ఇంకొకటి, ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో టీం ఎవరికైతే ఉందో వాళ్ళకైతే స్టార్టింగ్ నుంచే మంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతాయి. ఏం టీం లేని జీరో ఫౌండర్ కూడా ఒక్క మంత్ ఓపిక పట్టాలి. 1 మంత్ ఓపిక పడితే సెకండ్ మంత్ నుంచి మంచి ఇన్కమ్స్ వస్తాయి జీరో ఫౌండర్ కూడా. మళ్ళీ అది కూడా చెప్తున్నా, మళ్ళీ జీరో ఫౌండర్ మాకేమన్నా వస్తాయా అనే దానికి ఉంటుంది, కానీ అందరికి కూడా ఇన్కమ్ ఉంటుంది. కానీ మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేసిన అయితే చేయొద్దు. ఇదివరకులాగా చాలామంది చాలా ఊహాగానాలు గతంలో వచ్చినాయి, లక్షలు వస్తాయని. ఇవన్నీ ఊహాగానాలే, అవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనకు చేతిది పడకుండా కంపెనీ ఇప్పుడు ఎన్ని అయితే ప్రోడక్ట్లు ఇస్తుందో, అది 1, 2, 3, 4, 5 అన్ని ప్రోడక్ట్లకు కూడా చేతిది పడకుండా కట్టుకునే విధంగా కంపెనీ మనకి బోనస్ ఇస్తుంది. ఎన్నైనా 2, 3, 5 అన్ని ప్రోడక్ట్లకి మన చేతిది పడకుండా కట్టుకోవచ్చు ఫస్ట్ టైం. తర్వాత బిజినెస్ మీద మనకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి దాంతో రెన్యువల్ అనేది జరిగిపోతాయి. ఓకే, మరి చాలా మంచి విషయాలు ఈరోజు CEO గారితో పంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. రాత్రి మంచి విషయాలతోటి మనకి CEO గారు చెప్పారు. ఇంకా మళ్ళీ ఏ మీటింగ్లు అని కూడా ఏముండవు, ఆన్ పేస్ అనేది సైలెంట్గా పబ్లిక్లోకి లాంచ్ అవుతుంది. ఓకేనా, హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ ఫౌండర్స్.